అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతో. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. అసలు ఇవాళ ప్రకాష్ రాజ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మనం? రాను తొండముదిరి ఓసరవెల్ అయినట్లు యాంటీ నేషనల్ మైండ్ సెట్కి వచ్చేసాడు ఇవాళ. అసలు ప్రకాష్ రాజ్ లాంటి తోడేళ్ళు ఈ దేశానికి చాలా ప్రమాదకరం. ప్రకాష్ రాజ్ ఏం కామెంట్ చేశాడు? పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఈ దేశం ఉప్పు తింటున్నాం కదా, ఈ దేశం మట్టి మీద బతుకుతున్నాం కదా, సరిహద్దులో పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు ప్రకాష్ రాజ్. నీకు తెలుసా? ఉమర్ ఖలీద్ లాంటి వాడు నీకు దేశభక్తుడు. ఖచ్చితంగా నీలాంటి వాళ్ళందరూ కూడా ఏ పాకిస్తాన్కో పోయి పహల్గామ్ లాంటి అటాక్ జరిగి ఈ దేశం యుద్ధ వాతావరణంలో ఉంటే వాడెవడో పకోడీగాడితో కూర్చుండు ఇంటర్వ్యూలు చేసుకున్నాడు. టెర్రరిస్టులు ఎక్కడో బయట నుంచి వచ్చి దాడులు చేస్తున్నారు. కానీ నీలాంటి టెర్రరిస్టులు మన దేశంలో చాలామందికి ఒక సరదా ఎక్కువైపోతుందండి. ఈ దేశానికి వ్యతిరేకంగా, ఈ దేశ ఆలోచనలకు భిన్నంగా వ్యవహరించడం, మాట్లాడడం అదొక ప్రైడ్గా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు వాళ్ళ ఆలోచనలు చూసినట్లయితే యాంటీ నేషనల్ మైండ్ సెట్ అంటే దేశద్రోహ ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఇలాగే వ్యవహరిస్తారా అనిపిస్తోంది. యాక్చువల్గా ప్రకాష్ రాజ్ లాంటి పర్సన్ని మనం ఇన్డెప్త్గా అబ్జర్వ్ చేస్తే ఆయన ఆలోచనలు మనం ఒకసారి గమనించినట్లయితే యాంటీ హిందూ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి రాను తొండముదిరి ఓసరవెల్ అయినట్లు యాంటీ నేషనల్ మైండ్ సెట్కి వచ్చేసాడు ఇవాళ ఆయన. పహల్గామ్ అటాక్ తర్వాత పరిణామాలను చూసినట్లయితే ప్రకాష్ రాజ్ ఎక్కడ స్పందించలేదు దాని మీద. అరే, అంతమంది అమాయకమైన ప్రజల ప్రాణాలు బలి తీసుకున్నారే, వాళ్ళ రక్తాన్ని ప్రవహింపజేశారే, మతం పేరుతోనో లేదా మత ప్రస్తావనతోనో కొద్దిమంది అమాయకుల్ని చాలా దారుణంగా హతమార్చారే, ఇట్లాంటి బాధ అటువంటి వ్యక్తికి ఏ కోసాన కనిపించకపోవడం ప్రత్యేకంగా ప్రస్తావించాలి. అసలు ఇవాళ ప్రకాష్ రాజ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మనం అంటే, వ్యక్తి బాగా ఎక్స్టెంట్కి వెళ్ళిపోతున్నాడు అన్నమాట. I think ప్రచార మంత్రి విల్ ట్రేడ్ ఎనీథింగ్ ఫర్ ఇమేజ్ బిల్డింగ్. వాట్స్ యువర్ కామెంట్స్ డియర్ సిటిజన్స్ అని పైన ఒక పులితోలు కప్పి కిందన ఒక నక్క బొమ్మ పెట్టాడు. అసలు ప్రకాష్ రాజ్ లాంటి తోడేళ్ళు ఈ దేశానికి చాలా ప్రమాదకరం. కానీ అలాంటి వ్యక్తి ఇలాంటి తోడేళ్ళు బొమ్మను షేర్ చేశాడు. అంటే ఆయన ఉద్దేశం ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఉద్దేశించి ఆయన దేన్నైనా ఇమేజ్ బిల్డింగ్ కోసం ట్రేడ్ చేసుకుంటారనే విధంగా ఆయన మాట్లాడడం చాలా కించపరిచే విధంగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ భారతదేశం ఒక శత్రు దేశంతో పోరాటం చేస్తుంది, ఒక ఉగ్రవాద భావజాలం బలంగా ఉన్నటువంటి దేశంతో ఫైట్ చేస్తుంది. ఈ దేశంలో అమాయకుల్ని బలి తీసుకోవాలని శత్రు దేశం చేస్తున్నటువంటి కుయుక్తులను తిప్పికొట్టే క్రమంలో పోరాటం చేస్తుంది. అటువంటి సమయంలో ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రికి అండగా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. సరే, నీకున్న పొలిటికల్ ఇంట్రెస్ట్లు, నీకు ఉన్నటువంటి భావజాలం అవి వాటిని అడ్మిట్ చేయకపోవచ్చు. అట్లీస్ట్ బీ కామ్, సైలెంట్గా ఉన్నా కూడా కొంతవరకు ప్రయోజనంగా ఉండేది. నువ్వు పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత మాట్లాడలేదు కదా. ప్రకాష్ రాజ్ ఏం కామెంట్ చేశాడు? పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత 2 రోజులకి సావధానంగా ఒక 2 పేజీల లెటర్ని షేర్ చేశాడు. ఆ లెటర్లో ఉన్నది ఏంటంటే కాశ్మీర్ ఆలోచనల్ని రిఫ్లెక్ట్ చేసేది. ఈ భారతదేశంలో ఉన్న ఏ ఒక్కరూ కూడా కాశ్మీర్ని ద్వేషించలేదు, కాశ్మీర్ ప్రజల్ని ద్వేషించలేదు, కాశ్మీర్ ప్రజల్ని శత్రువులుగా భావించలేదు ప్రకాష్ రాజ్. మై డియర్ ప్రకాష్ రాజ్, ఈ దేశంలో ఎవరూ కూడా కాశ్మీర్ ప్రజల్ని శత్రువులుగా భావించలేదు. నువ్వెందుకు బాగా గోక్కున్నావు ఆ రోజు ఒక 2 పేజీల లెటర్ను పెట్టి? ఈ దేశంలో అమాయకమైన ప్రజలు కాశ్మీర్ వంటి ప్రాంతంలో ప్రాణాలు బలి తీసుకున్నారో ఆ ఉగ్రవాదులు అని చెప్పారు తప్ప కాశ్మీర్ మీద ఎవరికి కూడా వ్యతిరేకత లేదు. కానీ ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఏదో కాశ్మీర్ని వ్యతిరేకించేస్తున్నారు అన్నటువంటి సెన్స్ని ప్రకాష్ రాజ్ ఓన్ చేసుకున్న 2 పేజీల లెటర్, ఎవరో రాశారని చెప్పబడుతున్నటువంటి లెటర్ను షేర్ చేసి కాశ్మీర్ అసలు సుందరమైన ప్రాంతం, అద్భుతమైన ప్రాంతం, అమోఘమైన ప్రాంతం, మేము ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నాం, మా బాధలు ఇవి, మా ఇబ్బందులు ఇవి, ఇలాంటివన్నీ కూడా అందులో ప్రస్తావించాడు ఆయన. అక్కడ ఎవరూ కూడా, ఈ దేశంలో ఎవరూ కూడా కాశ్మీర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ హేట్ చేయలేదు. ఇలాంటి విషయాలు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అండ్ టెర్రర్ అటాక్స్ జరిగిన తర్వాత, ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత మొక్కుబడిగా ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తున్నాననే ఒక చిన్న ట్వీట్ని ప్రకాష్ రాజ్ చెప్పి మమ అనిపించాడు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నాం కదా, ఈ దేశం ఉప్పు తింటున్నాం కదా, ఈ దేశం మట్టి మీద బతుకుతున్నాం కదా, ఒక వీర జవాన్ మురళీ నాయక్ సరిహద్దులో పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు ప్రకాష్ రాజ్. నీకు తెలుసా? నువ్వు కనీసం నీ కండోలెన్స్ తెలిపావా? ఆ అమరవీరుడికే నీ తాలూకా సానుభూతిని తెలియజేసావా? తెలుగు రాష్ట్రాల ప్రజల సొమ్ము తిన్నావు కదా. నటుడిగా కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రాల ప్రజలు తెలుగు ప్రజల్ని ఆదరించారు కదా.
ఈ తెలుగు నేలపై ఒక అమరవీరుడు ప్రాణాలు కోల్పోతే నువ్వు నివాళులు అర్పించాల్సిన అవసరం లేదా? అటువంటివి షేర్ చేయవా? నీ దృష్టిలో ఎవడు ట్రూ నేషనల్ అంటే, ఎవరు నిజమైన దేశభక్తి పౌరుడు అంటే, ఉమర్ ఖలీద్ లాంటి వాడు నీకు దేశభక్తుడు. కశ్మీర్ని ఇండియా ఆక్యుపై చేసిందని చెప్పినటువంటి ఉమర్ ఖలీద్ లాంటి వాడు నీకు దేశభక్తుడు. సిఏఏ చట్టం ఏదైతే ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి పౌరస్మృతి దిశగా అడుగులు వేస్తూ ఆ రోజుల్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించిన వాడు దేశభక్తుడు నీ దృష్టిలో. అల్లర్లను చెలరేగే విధంగా చేసి అమాయకమైన ముస్లింల ప్రాణాలు పోవడానికి బాధ్యుడైనటువంటి వాడు దేశభక్తుడు నీ దృష్టిలో. అటువంటి వాళ్ళకి నీ మద్దతు ఉంటుంది, అటువంటి వాళ్ళకి నీ సానుభూతి ఉంటుంది. ఈ దేశ రక్షణలో భాగంగా నీలాంటి దిక్కుమాలిన దరిద్రులంతా కూర్చుని చక్కగా ట్విట్టర్ అకౌంట్లో రెట్టలు వేయడానికి ఈ దేశ సరిహద్దుల్లో రక్షణ కోసం తమ ప్రాణాలు బలి తీసుకుంటున్నటువంటి సైనికులకు నీ మద్దతు ఉండదు. ఇది నీలో ఉన్నటువంటి మూర్ఖ బుద్ధి. నువ్వు జస్ట్ ఆస్కింగ్ కాదు, జస్ట్ ఆస్కింగ్ అని ఇండియా అంతా అడగాలి. నీలాంటి యాంటీ నేషనల్స్ని అడగాలి. ఈ దేశ ద్రోహులుగా ఈ దేశంలో తిరుగుతూ టెర్రరిస్టులు ఎక్కడో బయట నుంచి వచ్చి దాడులు చేస్తున్నారు. కానీ నీలాంటి టెర్రరిస్టులు ఇండియాలో ఉండి ఈ దేశం మీద అంతర్గతంగా ఒక ఇంటర్నల్ టెర్రరిజంని వ్యాప్తి చేస్తున్నారు. నీలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరం. ఇవాళ ఈ దేశ ప్రధానమంత్రిని ప్రచార మంత్రి అంటూ ఇటువంటి సెన్సిబుల్ సిచ్యువేషన్లో నువ్వు పెడుతున్నటువంటి ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నీలాంటి వాళ్ళందరూ కూడా ఏ పాకిస్తాన్కో పోయి ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నీలాంటి వాళ్ళకి అక్కడే హక్కులు బాగున్నాయి, నీలాంటి వాళ్ళకి అక్కడే ప్రజాస్వామ్యం బాగుంది, నీలాంటి వాళ్ళకి అలాంటి దేశాల్లోనే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఉద్ధరించబడుతుందని భావించినట్లయితే ఖచ్చితంగా పోయి తగలడండి అక్కడ. ఈ దేశంలో ఉంటూ ఈ దేశం మీద విషం కక్కడం ఎందుకు? ఈ దేశం మీద ద్వేషాన్ని వెదజల్లడం ఎందుకు? ఈ దేశంలో ఉన్నటువంటి అమాయక పౌరుల్ని నీ తాలూకా భావజాల వ్యాప్తిలో ఉచ్చులో లాగడానికి ప్రయత్నాలు చేయడం ఎందుకు? ఈ దేశం యొక్క మనశ్శాంతిని చెడగొట్టడం ఎందుకు? నీలాంటి వాళ్ళు అత్యంత ప్రమాదకరం. ప్రకాష్ రాజ్ లాంటి ఆలోచనలు గడిచిన 15 రోజులుగా నీ తాలూకా వ్యవహార శైలి చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చీ అని చేత్కరిస్తారు. ఎందుకంటే పహల్గామ్ లాంటి అటాక్ జరిగి ఈ దేశం యుద్ధ వాతావరణంలో ఉంటే వాడెవడో పకోడీగాడితో కూర్చుని నువ్వు ఇంటర్వ్యూలు చేసుకున్నావు. పవన్ కళ్యాణ్ని పొద్దున్న లేస్తే టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి పాగల్గాళ్లతో కూర్చుని నువ్వు ఇంటర్వ్యూ చెప్పి పవన్ కళ్యాణ్ మీద రకరకాల కామెంట్స్ పాస్ చేసి సంతోషపడ్డావంటే నీకంటే అజ్ఞాని, నీకంటే దిగజారుడు వ్యక్తి, నీకంటే నీచమైన బుద్ధి కలిగిన వ్యక్తి, అసలు ఈ దేశంలో ఏం జరుగుతోంది, నేనేం చేస్తున్నాను అనేటువంటి సోయా స్పృహ లేనటువంటి వ్యక్తి. నీలాంటి వాడు కాకపోతే ఇంకెవడు ప్రకాష్ రాజ్ దేశద్రోహి? నీలాంటి వాడు కాకపోతే ఇంకెవడు యాంటీ నేషనలిస్ట్? ఖచ్చితంగా నీలాంటి వాళ్ళు ఈ దేశానికి ప్రమాదకరం, అత్యంత ప్రమాదకరం. ఖచ్చితంగా ఈ దేశం ఎప్పటికైనా నీలాంటి వ్యక్తుల విషయంలో మేల్కొనాలి, ఆ దిశగా అడుగులు వేయాలి. అంతర్గతంగా ఉన్నటువంటి నీలాంటి ఉగ్రవాద భావజాలం ఏదైతే ఉందో ఇలాంటి భావజాలాన్ని తుడిచిపెట్టేయాలి. లేకపోతే ఖచ్చితంగా ఈ దేశం రానున్న రోజుల్లో బయట నుంచి వచ్చే టెర్రరిస్టుల ద్వారా ఎదుర్కొనేటువంటి ప్రమాదం, ఇబ్బంది ఎంత ఉందో తెలియదు, కానీ నీలాంటి వాళ్ళ ద్వారా మాత్రం చాలా తీవ్రమైన పెను సవాళ్ళను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.